జాగ్రత్తగా దేవుని వాక్యాలు మనము పరిశీలన చేద్దాం ప్రియులారా. మనము తీసుకునవలసిన జాగ్రత్తలు ఒక్కొక్కటిగా మీ ముందు పెడుతున్నాను చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం మొదటి హెచ్చరికగా, జాగ్రత్త పరుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగరూకులయ్యుండుడి, జాగరూకులయ్యుండుడి, మెలకువ కలిగి ఉండండి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు. చదువునైనా. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని చాలు 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 ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే ప్రియులారా, మనము తీసుకోవలసిన జాగ్రత్తలలో ఒక ప్రాముఖ్యమైన మాటను నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మీరేమై ఉండాలి? చాలా మెలకువగా ఉండవలసిన వారై ఉన్నారని. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ కాలము ఎప్పుడో మీకు తెలియదు. మనము తీసుకొనవలసిన జాగ్రత్తలలో, జాగ్రత్త పడవలసిన వాటిలో మొదటి ఇంపార్టెంట్ జాగ్రత్త, యేసు క్రీస్తు రాకడ గడియ మనకు తెలియదు కనుక జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్తగా ఉండాలి? విడవబడుకునే జాగ్రత్తగా ఉండాలి. స్వరము వినగలిగే మెలకు కోసం జాగ్రత్తగా ఉండాలి. నూనె కలిగి ఉండడానికి జాగ్రత్త పడాలి. ఎగిరిపోయే దైవిక బలమును సంపాదించుకోవడానికి జాగ్రత్త పడాలి. వస్త్రమును కలిగి ఎదుర్కొనగలిగిన శక్తి కోసం జాగ్రత్త పడాలి. ఎన్నో ఉంటాయి అందులో. అది ఒక్క పాయింట్ కాదు, అది దేవుని వాక్యం తెలియజేస్తుంది. జాగ్రత్త ఉండండి, జాగ్రత్త పడండి, మెలకువగా ఉండండి. ఈ సమయంలో అందరూ చూడండి, గమనించండి, ఈ మాట వినండి. ముఖ్యంగా దైవ సేవకులు, నా సహోదరులు, సహదాసులు, నాకంటే పెద్దవారికి చెప్పేంత స్థాయి నాకు లేదు, కానీ నా సహోదరులు, నా సహదాసులకి ఈ మాట మనం చేస్తున్నాను. రాకడ సందేశం అనండి. అంటే ఏంటండి? రాకడకు ప్రజలను సిద్ధపరచుట అంటే ఏంటండి? ఈ విషయంలో నా సహోదరులైన వారందరికీ, నా సహదాసులందరికీ ఒక విస్పష్టమైనటువంటి క్లారిటీ రావాలని కోరుకుంటున్నాను నేను. ఇది నా భారం, ఇది నా బాధ్యత, నా బాధ్యత, నా బాధ్యత. రాకడ సందేశము అనగా, రాకడ సిద్ధపాటు ప్రసంగం అనగా, యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చుట మాత్రమే కాదు. మొదట ఈ భ్రమలో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు 10 మంది సేవకులు ఉన్నారనుకోండి, నాన్న ఒక అరగంట సేపు రాకడ గురించి మాట్లాడంటే వెంటనే రాకడ సూచనలు, అటు నెరవేర్పులు, అంత్యకాల సంభవాలు, ఇదే. అవన్నీ ప్రాముఖ్యమే, అవన్నీ చెప్పవలసినవే, అవన్నీ విశదీకరించవలసినవే. నేను అన్న మాట ఏంటి? అది మాత్రమే కాదు. దట్ ఈస్ ద పాయింట్. Let me clear you all again. It is not the information that can help you to be caught up in the clouds. మేఘములో వెళ్ళిపోవడానికి నీకు సహాయపడేది ఏమిటి? రాకడకు సంబంధించిన సమాచారమా? యేసు ముందు నేను నిలబెట్టేది ఏంటి? రాకడ ఇన్ఫర్మేషనా? ఆదికాండం 3లో యేసుని ఎదుర్కోలేకపోయిన స్థితి కారణం ఇన్ఫర్మేషన్ లేకనా? నిర్గమ 34లో వారు యేసు మోషేని ఎదుర్కోలేకపోయిన కారణం అహరోను, హూరు, ఇజ్రాయేలు గోత్రకర్తలు పెద్దలకి ఇన్ఫర్మేషన్ లేకనా? ఒక వ్యక్తి యేసుని ఎదుర్కోగలగాలి అంటే యేసు వచ్చుచున్నాడు అని ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలదు. యేసు వచ్చే ముందు ఎలా ఎలా ఏమేం జరుగుతాయో ఆ యొక్క సమాచారాలు తెలిస్తే చాలదు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ హెల్ప్స్ యూ టు బీ వన్ ఆఫ్ ద బ్రైడ్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తు యొక్క వధువులో ఉండడానికి నీకు సహాయపడేది కేవలం ఇన్ఫర్మేషన్ కాదని జ్ఞాపకం చేస్తాం. ఉదాహరణ చూడండి, వారికి వస్త్రము లేనందున ఆదాములు ఎదుర్కొనలేకపోయారు.
అహరోను వీళ్ళందరూ శక్తి లేనందున ఎదుర్కోలేకపోయారు. బుద్ధి లేని కన్యకలు ఎక్స్ట్రా ఆయిల్ లేనందున ఎదుర్కోలేకపోయారు. హనోకును బట్టి చూస్తే దేవునితో నడవకపోయినందున ఎత్తబడలేకపోయారు. ఏలియాని బట్టి చూస్తే ఆత్మచేత నడిపించబడినందున ఎత్తబడ్డాడు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కావా? పరిశుద్ధత లేక ఎవడు ప్రభువుని చూడలేడు. హృదయ శుద్ధి లేకపోతే యేసుని ఎదుర్కోవటం కష్టం. మిద్దె మీద స్థిరపడిపోతేనే ఎత్తబడతాడు, పొలములో నాటబడితేనే ఎత్తబడతాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. కాబట్టి రాకడకు ఒక వ్యక్తిని సిద్ధపరచాలి. నువ్వేం చెప్పాలి? పరిశుద్ధత గురించి నేర్పాలి. దేవునితో నడవటం అలవాటు చేయాలి. ప్రార్థనలో గడపడం నేర్పాలి. ఈ ఎక్స్ట్రా అనాయింటింగ్ ఎలా పొందుకోవాలో ఆత్మకూటం పెట్టాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఇవ్వాలి. రాకడ సిద్ధపాటు అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ డిస్కసింగ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఎండ్ టైమ్స్. అంత్యకాలమును గూర్చిన సంగతుల ప్రస్తావన మాత్రమే, విశ్లేషణ మాత్రమే రాకడ సిద్ధపాటు కాదు. అది చాలా ప్రాముఖ్యమైన సమాచారమే. ఆ సమాచారము చెప్పి ఇలా ఉన్నది కనుక, రాకడ సమీపం ఉన్నది కనుక ఇప్పుడు మీరేం చేయాలి? ఆత్మను పొందుకోవాలని చెప్పాలా? అపోస్తలులందరూ ఆత్మను పొందుకోమని చెప్పారు, ఆత్మకూటం పెట్టారా? మరి ఆ బాధ్యత ఎవరిది మరి? అందుకనే టీవీలోనో యూట్యూబ్లోనో సభల్లోనో వాడబడుతున్న దైవజనులను ప్రేమించండి, గణపరచండి, గౌరవించండి, అంత మంచి ఉపదేశం నేర్చుకునే కానుకివ్వండి. కానీ వెంబడించాల్సింది మాత్రం మీ సంఘ కాపురులే. క్రైస్తవులారా మేల్కొనండి. ఇప్పుడు ఆ దైవజనుడు ఒక ఉపదేశం చెప్పాడు టీవీలోనో యూట్యూబ్లోనో గ్రౌండ్లోనో సభలోనో. ఏమని? ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తప్ప మీరు ఎత్తబడరని. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఎవరు ఇవ్వాలి? ఆ ప్రసంగికుడు ఎవడే? ఆ విషయం నువ్వు నీ పాత్ర నింపబడేదాకా నీకు బడి ఏడ్చేవాడు మళ్ళీ కాపరే. దేవునికి స్తోత్రం చెప్పరే. రాకడ వర్తమానములు, రాకడ సిద్ధపాటు అంటే అంత్యకాల సంభవములు తెలుపుట మాత్రమే కాదు, అది ఇంపార్టెంటే. మళ్ళీ చెప్తున్నా, దాన్ని తక్కువ చేయటం లేదు. అవన్నీ చెబుతూ ఇలా ఉంది కనుక మనం ఎత్తబడాలంటే దేవునితో నడవాలి. హౌ టు వాక్ విత్ క్రైస్ట్ అది నేర్పాలి. దేవునితో నడుచునేలాగో. ఆమేన్. హౌ టు బ్యాలెన్స్ లైఫ్. హనోకు కుమార్తెలను కుమారులను కనుచు దేవునితో నడిచెను. యు నీడ్ టు టీచ్ హౌ టు బ్యాలెన్స్ లైఫ్ అది చెప్పాలా. నడుస్తూ కూడా ఆత్మ నడిపింపును కాపాడుకున్నందువలనే గిల్గాలును దాటి కలిగాడు కాబట్టి, బేతేలు దాటాడు కాబట్టి, ఎరుకోను దాటాడు కాబట్టి, యోర్దాను కూడా దాటాడు కాబట్టి ఏలీ ఎత్తబడ్డాడు. ఆ 4 ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి. ఇవన్నీ కూడా చేయాలి. 2వ మైలు ఏంటో నేర్పాలి. పై వస్త్రం అనేది అంగీ చేయడం ఏంటో నేర్పాలి. వదిలేసుకోవాల్సిన అంగీ ఏంటో చెప్పాలి. నడవాల్సిన 2వ మైలు ఏంటో చెప్పాలి. పొందాల్సిన ఎక్స్ట్రా ఆయిల్ అంటో చెప్పాలి. ఇవన్నీ కలిపిన రాకడ ప్రసంగం. అంత్యకాల సంభవాల ఆధారంగా సంఘమును జాగృతి చేస్తూ నేను ప్రస్తావించిన విషయాలన్నీ నేర్పాలి. ఇది మందిరములోకి వచ్చేవారికే సంఘ కాపరులు బాధ్యతగా చేయగలిగిన పరిచర్య. అందుకనే మీరు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉండి వాక్యాలు వింటున్నారో సంఘాలు మానకండి. అందుకనే ఆ దినము సమీపించిన మీరు సూచన కొలది మరి ఎక్కువగా కూడుకోమని వాక్యం హెచ్చరిక చేసింది. ఇంకా రాకడ వచ్చారు, ఇంకా చర్చికి వెళ్ళటం ఎందుకు, ఇంట్లో ప్రార్థన చేసుకోమనలేదు. జాగ్రత్త పడండి, మెలకుగా ఉండండి. ఆ కాలం తెలియదు బాబు, టైం అయిపోతుందని చెప్తున్నాడు. కనుక ఆ కాలము ఎప్పుడో గడియ ఎప్పుడో తెలియదు కనుక జాగ్రత్తగా ఉండండి. ఏం జాగ్రత్తగా ఉండాలా? మెలకువ కలిగి తగిన రీతిలో సిద్ధపడుటకు నువ్వు జాగ్రత్త వహించాలి. ఈ మాటలు విశ్వాసులందరూ వినాలి. ముఖ్యంగా దైవజనులు, నా సహదాసులు.
నేను ముందే ఒప్పుకోను, నాకంటే పెద్దవారికి చెప్పే స్థాయి నాకు లేదు. నా సహదాసులకి సహోదరులకి నేను మనవి చేస్తున్నాను. ఎక్కడ ఉండి వారు వింటున్నా, ఎప్పుడు విన్నా. ఇప్పుడు దేవునితో నడుచుట అనేది నేర్పితే కూడా రాకడ కొరకు నేర్పినట్టే. పరిశుద్ధ జీవితం రాకడ కోసం నేర్పినట్టే. ఆత్మ నడిపింపు నేర్పితే రాకడ కోసం నేర్పినట్టే. ఆత్మ కూటము నడిపితే రాకడ కోసం నడిపినట్టే. ఇవన్నీ కూడా రాకడ అనే ఒక మహాప్రక్రియ కొరకు చేపట్టబడుతున్న ప్రాముఖ్య అంశములు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ స్పష్టత దేవుని సంఘానికి, దైవజనులకు రావాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరి కొంతమంది దైవజనులు కేవలం రాకడ వర్తమానాల పేరు మీద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదండి. అవును, దేవుడు వారిని లేపకపోతే, ఆ జ్ఞానం వారికి ఇవ్వకపోతే మనకు అసలు ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? వారిని బట్టి దేవుడు స్తుతించాలి. కరెంట్ అఫైర్స్ని పరిశీలన చేస్తూ నెరవేర్పులు పసిగడుతూ, ఇదిగో ఈ వచనం నెరవేరిపోయింది, ఈ ప్రవచనం మిగిలింది అని వారు మనల్ని జాగరూకులు చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వారిని బట్టి దేవుని స్తుతించాలా? ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుని పరిశుద్ధ జీవితంలో నేను ఎవడు శుద్ధీకరించగలడు వాడి దగ్గరికి రావాలి. ఎవరు ప్రార్థన చేస్తే, ఎవరు పాట పాడితే, ఎవడు ఆరాధన నడిపిస్తే, ఎవడు చెయ్యి వేస్తే నీ గిన్నె నిండుతో అక్కడికి రావాలి. లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏం చేస్తావు? ఇప్పుడు యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది, అదొక రాకడ సూచన. నేను తట్టబడుతుగా యెరూషలేం వెళ్ళిపోయి ఆ కన్స్ట్రక్షన్లో నేను కూడా రోజుకో ఇంటికి పెడితే రాకలు ఎత్తబడతానా? అది కీలకమే, ప్రాముఖ్యమే. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నువ్వేం చేయాలి? వస్త్రం కాపాడుకోవాలి, వస్త్రం ఉతుక్కోవాలి, క్రియలు సంపూర్ణ చేయాలి. రకరకాలు ఉన్నాయండి. కనుక రాకడ వర్తమానములు అంటే, రాకడ సిద్ధపాటు అంటే పరిశుద్ధ జీవితం, ఆత్మతో నింపబడుట, ఎక్స్ట్రా మైల్ నడవటం, దేవునితో నడవటం, యొర్దాను దాటడం, ఇవన్నీ కూడా నేర్పుటయ్యే రాకడ సిద్ధపాటు. యొర్దాను ఎట్లా దాటాలో చెప్తే రాకడ ప్రసంగం ఎందుకు కాదు? గిల్గాల్ ఎలా దాటాలో చెప్తే రాకడ ప్రసంగం ఎందుకు కాదు? అది అంటే ఏదోటి చెప్పేసి రాకడ ప్రసంగం గిట్టించేమని చెప్పట్లేదు నేను. రాకడ సందేశములు ఇవన్నీ అంతర్భాగం. రాకడ సిద్ధపాటు అనే మహాక్రతువులో ఇదంతా కూడా ఇంపార్టెంటే. పరిశుద్ధ జీవిత మరయుడి ధరణిలో ప్రభురాక చాలా సమీపమాయే. ప్రభురాక సమీపంగా ఉంది కనుక పరిశుద్ధ జీవితం ప్రాక్టీస్ చేయాలి. పరిశుద్ధత గురించే బోధిస్తూ ఉంటే రాకడ రాకడ, మరి అదే రాకడ. దేవుని స్తోత్రం కలుగు. నా బోధ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. అందుకని జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు అంటే మరి జాగ్రత్తలు అంటే రాకడ కొరకెళ్ళి జాగ్రత్తలు అంటే ఇవన్నీను, అది నేను చెప్పేది. 2-3 మ్యాగజైన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎండ్ టైమ్ రివైవల్ అని, అంత్యకాల సంభవాలు 2-3 పత్రికలు సబ్స్క్రైబ్ చేసుకుని, అది టింగ్ అనగా చూసి అయ్యబాబు ఇక్కడ గోడ కట్టేశారంట, అయ్యబాబు ఇక్కడ గొయ్యితో వేశారంట. కరెక్టే సార్, నీ గోడ ఎప్పుడు కట్టుకుంటావు అది చెప్పురా బాబు. దానికి ఇంకా వయసు రాలేదు, వయసు వస్తే అది ప్రాకారం వంటిది అయిపోతున్నాడు. నీ గోడ కట్టబడాలి కదరా బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఒక మాయలో పడి కొట్టుకుపోకండి, అది నేను చెప్పేది. ఒకడేమో 24 ఇప్పటికి ఇంకా దినవృత్తాంతాలు, ఆ రాజుగారు ఎవరికి పుట్టాడు, ఈ రాజుగారు ఎవరికి పుట్టాడు, ఆడు కొడుకు ఏం చేశాడు, ఒకడు ఎందుకు తెప్పాడు, ఇంకా దిన వృత్తాంత గ్రంథం చదువుతావేంట్రా. మొన్న ఒకటి చేశాడు ప్రాజెక్టు, పెద్ద వంశవృక్షం అని రాశాడు. ఏం చేయాలా? పెద్ద చెట్టు గీసావు, ఇప్పుడు ఏం చేయాలి? చెట్టు కింద కూర్చొని. అలాగా వంశావళులు, ధర్మశాస్త్ర వివాదాలు వ్యర్థము, నిష్ప్రయోజనం కనుక అటు వదిలేరా బాబు అన్నాడు. నేను వాటిని ఏమో సపోర్ట్ చేయట్లా. భక్తి జీవిత సాధన, పరిశుద్ధుల అడుగు జాడలు, రాకడలో ఎత్తబడుటకు రాకడ స్పృహ సరిపోదు. సకల ఆధ్యాత్మిక క్రియల సమ్మిళిత సమగ్ర రూపమే సిద్ధపాటు.
రాసి పెట్టుకో, ₹1,00,00,000. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగాక. సకల ఆధ్యాత్మిక ప్రక్రియల సమగ్ర సమ్మిళిత రూపమే రాకడ సిద్ధపాటు. అంతేగాని ఏదో ఒక పాయింట్ పట్టుకొని ఏమండి నీళ్ళతో ఉన్నవాడు చిలకరింపించేసినట్టు, నీళ్ళలో అనేవాడు ముంచేసినట్టు చేయకూడదు భక్తి. మనం మంచి వాళ్ళందరూ ఆమేనండి. హల్లెలూయా. రెండవ మాట, మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు మెలకు ఉండాలి? ఈ సోదిలో పడిపోకుండా, మాయలో పడిపోకుండా, మోసంలో పడిపోకుండా. ఏమండి ఒళ్ళంతా ఒక రకం ఉండిపోయి కుడిచే మట్టుకే కిలోమీటర్ పొడిగైపోతే ఏం గ్రోత్ అంటారా? వాట్ ఎ డెవలప్మెంట్ టు ద రైట్ హ్యాండ్ అని ఎవడండో అన్వాంటెడ్ గ్రోత్ అంటారు. అడ్డగోలు ఒక పాయింట్ పట్టుకొని కాదు, సకల విషయముల సమగ్ర అభివృద్ధి రాకడ. సమ్మిళిత ద్రాక్షారసమందు వెలితి పడకుండునుగాక. సరిగ్గా కలిపిన సమ్మిళితం అంటే సరిగ్గా కలిపిన ద్రాక్షారసం వెలితి లేకుండా ఉండాలి. ఏమేం కలపాలో అవి కలిపి కొరత రాకుండా పుష్కలంగా ఇవ్వాలి. అన్నీ బాగా కలిపి పొద్దున యాపకాయ రసం ఇచ్చినట్టు ఇంత డబ్బాలు ఎలాగవుతుంది? సమృద్ధికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది బిడ్డలు ఉన్నారండి, మాకు అమృతం పోసినా ఇంతే తాగేలాగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రియులారా. మనం తీసుకోవాల్సిన